హాయ్ గైస్, ఈరోజు అయితే డే 4 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ కేరళలో. మేమైతే నిన్న నైటే వరకాల నుంచి కొచ్చికి అయితే వచ్చేసాం. ఇక్కడ కొచ్చిలో ఇదైతే మెట్రో స్టేషన్. ఇదంతా మెట్రో స్టేషన్లోనే డార్మిటరీస్ ఉంటే పీటర్ ఇన్ అనే డార్మిటరీలో స్టే తీసుకున్నాం. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ కొచ్చి ఫోర్ట్ కొచ్చి, బ్రాడ్వే, సెంటర్ స్క్వేర్ మాల్ అని చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి నిన్నైతే మేము వర్కాలలో ఇంకా డే 2 ఇన్ వర్కాలలో శ్రీ జనార్దన్ స్వామి టెంపుల్ చూసుకున్నాం. ఆ తర్వాత జటాయు బర్డ్ స్కల్ప్చర్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ చాలా రష్ ఉందంట. ఇది న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ సీజన్ అయ్యేసరికి చాలా రష్ ఉందంట. ఇంకా ఆ ప్లేస్ స్కిప్ చేసేసాము. ఆ ప్లేస్ స్కిప్ చేసేసి ఇంకా వరకాల నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకొని నిన్న నైటే కొచ్చికి వచ్చాము. కొచ్చికి వచ్చి ఇక్కడ స్టే తీసుకొని ఇంకా ఈరోజు అయితే కొచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మేము మెయిన్గా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఫోర్ట్ కొచ్చి, అలాగే మనకి విజయవాడలో బీసెంట్ రోడ్ లాగా ఇక్కడ బ్రాడ్వే స్ట్రీట్ అని ఒకటి ఉందంట, అది చూసుకోవాలి. ఇంకా కొన్ని ప్లేసెస్ చెప్పాడు. నిన్న నైట్ అయితే మాకు ఒక బ్రో కలిశాడు. తను వచ్చేసి నేటివ్ వర్కాల అంట. ఇక్కడ జాబ్ పర్పస్ మీద తిరుగుతూ మేము రూమ్స్ కోసం వెతుకుతుంటే ఇంకా ఇక్కడ ఈ డార్మిటరీ ఉంది, నేను ఆల్రెడీ స్టే చేసా, బాగుంటుందని చెప్తే ఇక్కడికి వచ్చేసాము. నేనైతే మేమున్న స్టే నుంచి టాప్ ఫ్లోర్కి వచ్చేసా. ఇక్కడైతే సిటీ వ్యూ బాగుంటుందని చెప్పారు. ఇక్కడ నుంచి చూడడానికి మొత్తం కనిపిస్తుంది కొచ్చి మొత్తం. ఎంత పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, పవర్ సప్లై కోసం ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఆ ఫ్రంట్ అయితే మొత్తం వాటర్ అలా ఉంది. అటు సైడ్ అయినట్టుంది ఫోర్ట్కి వచ్చి. అదిగోండి ఎక్కడంటే ఇటు సైడ్ ఉంది అక్కడ. ఈ పైనంతా సోలార్ ప్యానల్సే మొత్తం. ఇటు సైడ్ పైకి వస్తే ఇదిగోండి, ఇది మెట్రో లైన్. ఇంకందరం ఫ్రెష్ అయిపోయి కొచ్చిని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం గైస్. ఇప్పుడు మేమైతే లులు మాల్కి వెళ్తున్నాము. ఇది లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్. ఇండియాలోనే ఫస్ట్ అండ్ లార్జెస్ట్ లులు మాల్ ఇదే. ఎడపల్లిలో ఉంది. ఎంజీ రోడ్ నుంచి ఎడపల్లి వెళ్ళడానికి మెట్రో అయితే ఉంది. ఇంకా మెట్రో ఎక్కేసి లులు మాల్కి మనం ఎడపల్లిలో మెట్రో దిగిన తర్వాత 5th ఫ్లోర్లో మెట్రో దిగుతాం కదా, కిందకు వచ్చేస్తే స్టెప్స్ ఉంటాయి. డైరెక్ట్ లులు మాల్ టాప్ ఫ్లోర్కి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఏది మెట్రోలో నుంచి డైరెక్ట్ కనెక్షన్ అనమాట అది. ఇంకా లులు మాల్ అయితే చూసేద్దాం పదండి. ఇదైతే టోటల్ లులు మాల్ బేస్మెంట్, పార్కింగ్ ఏరియా. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మార్క్స్ అండ్ స్పాంకర్స్, లులు హైపర్ మార్కెట్. ఇది వెస్ట్ సైడ్ లులు సెలబ్రేట్. ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో అలెన్సోలీ అన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. షాపింగ్ అట్టుంది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి టీవీఆర్ సినిమాస్. ఈ థర్డ్ ఫ్లోర్ మొత్తం ఫుడ్ కోర్ట్, టీవీఆర్ సినిమాస్కి ఎగ్జిట్. ఇక్కడ ఫన్ ల్యాండ్ అని ఉంది. ఇక్కడ ఫంటోనా వీడియో గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడే మేము ఒక వీడియో గేమ్ కూడా ఆడొచ్చాము. ఇదైతే లులు మాల్లో థర్డ్ ఫ్లోర్. ఇది పైనంతా ఓపెన్ ఏరియాగా ఫుడ్ కోర్ట్స్, అన్ని గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో శాంటా క్లాజ్, డీర్స్ అన్నీ పెట్టున్నాయి. రీసెంట్గా క్రిస్మస్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి. కేఎఫ్సి, ఇదంతా కేఎఫ్సీనే. ఆ చివరి నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇదంతా చిన్నపిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా మొత్తం ఇక్కడే ఉంది.
బైకింగ్ జోన్. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతాం. సెకండ్ ఫ్లోర్లో మొత్తం షాపింగ్ ఏరియానే, బాత్స్, స్కై బ్యాగ్స్, ఏవో క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బొంబాయి స్టోర్ అంట. లోపల చూడండి, అన్ని వుడ్తో చేసినవి చాలా ఉన్నాయి. సామ్సంగ్ స్టోర్, సెకండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసరికి సినిమాస్ ఎంట్రన్స్. పీవీఆర్ సినిమాస్. ఇది లోపలంతా గ్రోసరీ స్టోర్ అట్టుంది. అన్నీ కాదు, గ్రోసరీస్ కాదు, అన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీస్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి హెచ్పి వాళ్ళది ల్యాప్టాప్ స్టోర్ అట్టుంది. ఇక్కడ లెనోవా, హెచ్పి ల్యాప్టాప్ స్టోర్, యాసస్. క్రాస్వర్డ్ అనే బుక్ స్టోర్ కూడా ఒకటి ఉంది లోపలంతా. అప్ టు 70% ఆఫ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. History and politics. India's War I. కామిక్స్ కూడా ఉన్నాయి. బ్యాట్మెన్, అవెంజర్స్, ఇవన్నీ నేను అసలు చూడను. ఇవన్నీ మా ఫ్రెండ్ తేజస్ గడికి తెలుసు ఈ కామిక్స్ గురించి. ఇదంతా ది క్వీన్ ఆఫ్ నథింగ్. బైక్ కలెక్షన్ అయితే అదిరిపోయింది. బొమ్మలు ఉన్నాయి.
ఇది వచ్చేసి డుకాటి. ఇది తెలీదు ఇది ఏ కంపెనీ. సుజుకి, BMW GS 1200 ఇది. అక్కడ బుక్ స్టోర్లో అయితే చాలా బుక్స్ అయితే ఉన్నాయి, అంతా హిస్టరీ గురించి, అలాగే కామిక్ బుక్స్, బైక్స్ అయితే సూపర్ ఉన్నాయి అక్కడ. అన్ని BMW 1200 GS, యమహా, KTM, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కార్స్ కూడా ఉన్నాయి. కొలంబియా స్టోర్ అనేది సేమ్ డెకథలాన్ లాగే ఉంది. ట్రెక్కింగ్కి దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి లోపల. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. అమెరికన్ టూరిస్టర్, ఎలన్ సోలీ, దొరకని బ్రాండ్ లేదు. అన్నీ అసలు సూపర్ అంటే సూపర్. బ్రో వాళ్ళు అయితే రివర్స్లో వస్తున్నారు, పడబోయారు. ఇంత పెద్ద మాల్కి రావడం ఫస్ట్ టైం ఇదే. నేనైతే విజయవాడలో PVP మాల్కి వెళ్ళాను, అలాగే గుంటూరులో ఫినిక్స్ మాల్, అవన్నీ చూసా. కానీ లులు ఇంటర్నేషనల్ మాల్ ఇదే ఫస్ట్ టైం.